బయటి నుంచి వినడానికి ఆసక్తి చూపినంత కాలం మన జీవితాలు ఇట్లే ఉంటాయి. ఆధారపడటం ఆధారపడటం ఆధారపడటం. కాబట్టి బయటి నుంచి చెప్పే వాళ్ళ మీద ఆధారపడే తత్వం పోవాలంటే ఎవరి శ్వాసే వారి గురువు, ఎవరి మనసు దానికి శిష్యరికం చేయాలి. ఆ శిష్యరికం చేస్తే లోపలి నుంచి మీ లోపల ఉండే ఆ అంతరాత్మ మేలుకొల్పబడుతుంది, మేలుకుంటారు. ఆ మేలుకున్నప్పుడు సమస్త సమాధానాలు మీ లోపల నుంచి ఒక్కొక్కటి బయటకు వస్తాయి. దానికోసమే ఇట్లాంటి ఆశ్రమాలు నిర్మాణం చేయించింది పత్రిజీ గారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వీలైనంత ఎక్కువగా మౌనంగా ఉండాలి. పత్రిజీ చెప్పిన ఏవైతే ఆ ప్రిన్సిపల్స్ ఉన్నావో అవి మనము ఆచరించే ప్రయత్నం చేయాలి. ఇందాక మనం సాయంత్రం చెప్పుకున్నాం కదా, పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు బుద్ధుడి అష్టాంగ మార్గం. ఆ అష్టాంగ మార్గంను సరిగ్గా కనుక మనం ఆచరిస్తే మనకు ప్రజ్ఞ ఉన్నట్లే. ఆ అష్టాంగ మార్గం కనుక మనము తూచా తప్పకుండా ఆచరిస్తే మనకు శీలం ఉన్నట్లే. ఆ అష్టాంగ మార్గం కనుక మనము తూచా తప్పకుండా ఆచరిస్తే మనకు సమాధి వచ్చినట్లే. ఈ మూడు ఎంతమందికి కావాలి ఒకసారి చేతులు ఎత్తండి. ప్రజ్ఞ, శీలము, సమాధి. ఓకే, థ్యాంక్ యూ. ఇంక ఇది ఎవరు బయట నుంచి ఇవ్వలేరు మీకు. ప్రజ్ఞ అంటే పరిపూర్ణమైన జ్ఞానం. శీలము అంటే సరి అయిన వాక్కు, సరి అయిన జీవనోపాయము, సరి అయిన కర్మ. అంటే శీలము అంటే ఇప్పటిదాకా మనకుండే అవగాహన వేరు. మనమంతా శరీరాలమా ఆత్మలమా? ఇద్దరు ముగ్గురే చెప్తున్నారు. ఆత్మలో ఉన్నప్పుడు ఆత్మస్థితిలో ఉంటారా, శరీర స్థితిలో ఉంటాడా? మనమంతా ఆత్మలమా శరీరాలమా? మరి మనమంతా ఆత్మలమైనప్పుడు శీలం దేనికి సంబంధించింది? శీలం నేను చెప్తున్నది మీరు బాగా వినండి, అర్థం చేసుకోండి. బుద్ధుడి అష్టాంగ మార్గంలో 8 మార్గాలు చెప్పిండు కదా, ఆ 8ంటిని 3 విభాగాలు చేసిండు. ప్రజ్ఞ, శీలము, సమాధి. ప్రజ్ఞ అంటే ఏంటి? పరిపూర్ణమైన జ్ఞానం. సరి అయిన దృక్పథాలు, సరి అయిన సంకల్పాలు. ఇవి 2 ఉంటే ప్రజ్ఞ ఉన్నాడు. మరి శీలం అంటే సరి అయిన వాక్కు, సరి అయిన జీవనోపాయము, సరి అయిన కర్మ. ఈ 3 ఉండాలి. శీలం దేనికి సంబంధించింది? మీరు అర్థం చేసుకోండి అమ్మా. ఆత్మకు సంబంధించింది. మనం శరీరం కాదు కదా, ఆత్మ కదా. అంటున్నాం కానీ ఉంటున్నామా? అట్లా ముట్టుకోకాకు. మేము అయ్యగారి ఇంట్లో పుట్టినాం. మేము దీక్షితులం, మేము శర్మలం. ఇది మాత్రమే కాదు, మేము అమ్మాయిలం. మమ్మల్ని తాకద్దు. తప్పుగా అర్థం చేసుకోకండి అమ్మాయి. ఎందుకంటే మీరు తెలుసుకోకుంటే ఇక్కడే స్టక్ అయిపోతుంది. ఆ బ్లాంక్ అట్లే ఉండిపోతుంది. ఆ బ్లాంక్ ఉన్నది అంటే ఏం లేనట్లు మనకు. ఒకసారి రామారావు సార్ క్లాప్స్ ఇవ్వండి. ఏవి 3? సరి అయిన వాక్కు, సరి అయిన జీవనోపాయము, సరి అయిన కర్మ. ఈ 3ంటిలో ఏ ఒక్కటి సరిగ్గా లేకున్నా శీలం లేనట్లు. శీలము అంటే ఇప్పటిదాకా మనం అనుకుంటున్నట్లు శరీరానికి సంబంధించింది కాదు. శీలము అంటే శరీరానికి సంబంధించింది కాదు, ఆత్మకు సంబంధించింది, గుణానికి సంబంధించింది. ఇది ఆడి తప్పినము అంటే, ఒక మాట ఇచ్చి తప్పినము అంటే ఈ సృష్టికి
ఏం పోయినట్లు మనకు? శీలం పోయినట్లే. సరి అయిన జీవనోపాయం లేకుంటే ఏం పోయినట్లు మనకు? జీవనోపాయం అంటే ఉదాహరణకు మనం తినే ఆహారం మనకు కావాలి, మనకు, మన బిడ్డలకు, మన మీద ఆధారపడిన కుటుంబానికి. ఏం చేసి సృష్టించుకోవాలా? సృష్టించుకోవడం అంటే ఒకవేళ అట్లా చేస్తున్నామా మనం? ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. నేను ఇంకొకరి గురించి చెప్పలేను, మీరు నా గురించి చెప్పలేరు. నా జీవనోపాయం ఎట్లుంది? కట్టెలు కొట్టి బతుకుతున్నానా, బట్టలమ్మి బతుకుతున్నానా, దొంగతనం చేసి బతుకుతున్నానా అనేది నాకు మాత్రమే తెలుస్తుంది. ఒకవేళ జీవనోపాయంలో కనుక ఏదైనా తేడా ఉంటే పత్రిసారి ఏం చెప్తాడంటే, నువ్వు ధ్యానం చేస్తూ అహింసా మార్గంలో ఉంటూ కట్టెలు కొట్టుకొని బతుకు, కానీ నీ బిడ్డలకు కంచంలో ఒక పచ్చడితో పాటు 4 రకాల కూరలు పెట్టడానికి, నలుగురికి దుఃఖం కలిగించి హాని చేసి హృదయాన్ని గాయం చేసే మార్గంలో కనుక నువ్వు రూపాయి సంపాదించి ఆ బిడ్డలకు పెట్టినా కానీ అది విషం అవుతుంది. మనం చేసేదంతా మన బిడ్డల కోసమే కదా. ఇదేమన్నా బరువు అనిపిస్తుందా ఈ జ్ఞానం? దీని గురించి మాట్లాడుకోవడం మీకు వినాలనిపిస్తుందా లేదా? ఇంత కష్టపడేది, ఇంత శ్రమించేది, మన జీవిత కాలాన్ని పెట్టుబడిగా పెట్టేది దేనికోసం అంటే మన బిడ్డలు మరింత ఆరోగ్యంగా, మరింత ప్రశాంతంగా, మరింత ఆనందంగా ఉండడం కోసమే కదా. మరి దానికి సరి అయిన జీవనోపాయం ఉండాలా అవుతా? నిన్నటిదాకా తెలియదు. తెలియనప్పుడు ఏం చేసినా ఓకే క్షమిస్తారు ప్రకృతి కానీ ఆ పరమాత్ముడు కానీ. కానీ ఈరోజు తెలుసుకున్నాం. ఈ తెలుసుకొని కూడా సరి అయిన జీవనోపాయం కనుక మనం సృష్టించుకోకుంటే, మార్చుకోకుంటే ఏం పోయినట్లు? శీలం పోతే ఆ మనిషిని ఎట్లా చూస్తారు అంటే, ఎగ్జాంపుల్కు ఇప్పటిదాకా మనకుండే ఒక అవగాహన ఉంది కదా, ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ రాముడు దేనికి ప్రతీక? పితృవాక్య పరిపాలకుడు, ఏకపత్ని వ్రతుడు అంటారు కదా. అంటే ఊరికే అన్నారా? ఆయన అలా జీవిస్తే అన్నారా? అలా జీవిస్తే అన్నారు. అదే రామారావు సార్ను, నరసింహ సార్ను అంటారా పితృవాక్య పరిపాలకుడు, ఏకపత్ని వ్రతుడు అని? అనగలరా? ఇక్కడ ఉన్నరే నమ్మరు. 20 ఏళ్ళు కలిసి ఉన్నా, 20-30 ఏళ్ళు కలిసి ఉన్నా మన భార్యనే నమ్మలేకుంటే ఇంకెవరు నమ్ముతారు మనల్ని? మొదలు ఫస్ట్ మన భార్య అంగీకరించాలి ఆ విషయాన్ని, భర్త కూడా అంగీకరించాలి. మరి మనమే ఒకరినొకరిని అంగీకరించలేకపోతున్నామంటే రాముడు ఎక్కువ జీవించి ఉన్నాడు ఈ భూమి మీద, ఇన్ని 100 సంవత్సరాలైనా, ఇన్ని 1000 సంవత్సరాలైనా, మరి ఆయన గురించి మనం ఇదే మాట్లాడుతున్నాము అంటే ఆయన పవిత్రత ఎలాంటిది, ఆయన ధర్మాచరణ ఎలాంటిది, సీతామాత పవిత్రత ఎలాంటిది, ఆ తల్లి ధర్మాచరణ ఎలాంటిది, ఒకసారి ఆలోచన చేసుకోవాలి మనం. ఇప్పటిదాకా మనకున్న ఆలోచన ఏముంది? శీలము అంటే అంటే చాకలి నింద వేస్తే అమ్మకు ఎన్నో కష్టాలు వచ్చినాయి కదా. మీకు అర్థమైంటది ఈ విషయం రామాయణంలో. శీలము అంటే శరీరానికి సంబంధించింది అనుకుంటేనే ఎంతకాలం ఉంటుంది శరీరము? ఆరోగ్యంగా ఉంటే ఒక 100 సంవత్సరాలు, 120 సంవత్సరాలు, ఏ సాధన లేకుండా నేను మాట్లాడేది. ఇప్పుడుండే ఈ కలుషితమైన ఆహార విధానానికి, కలుషితమైన ఆలోచన విధానానికి ఒక 60 ఏళ్ళు, 50 ఏళ్ళు, 30 ఏళ్ళు ఎప్పుడు చచ్చిపోతున్నారో గ్యారెంటీ లేదు. 14 ఏళ్ళు వచ్చిందంటే ఏం అలవాటు వస్తుందో తెలుస్తలేదు, ఎట్లా శరీరాన్ని డ్యామేజ్ చేసుకుంటున్నామో తెలుస్తలేదు. మరి ఈ 60-70 ఏళ్ళ నుండి శరీరానికి శీలం పోతే ఆ మనిషిని ఎట్లా చూస్తారు? అర్థం చేసుకోండి. అంటే మనం సబ్జెక్టులోకి వెళ్ళాలి కాబట్టి, అంటే ఏదైతే మనకు మార్గదర్శకులు, సత్పురుషులు, సద్గ్రంథాలు మనకు సూచించినవో
వాటిలో నుంచి బయటకు వచ్చి ఒకవేళ మనం కనుక చంచలత్వంగా విచక్షణ రహితంగా మనసు చెప్పినట్లు వినుకుంటూ పోయి పిచ్చి పనులు చేస్తే వాడి ముఖం చూడడానికి కూడా వాడిని కన్న తల్లికి కూడా ఇష్టం ఉండదు. మరి ఈ శరీరానికి సంబంధించే ఆ పొరపాటు జరిగితే అంత అసహ్యంగా చూస్తే మరి అట్లాంటి సత్పురుషులు ఇచ్చిన మార్గం శీలము అంటే సరి అయిన వాక్కు, సరి అయిన జీవనోపాయము, సరి అయిన కర్మ. ఈ మూడింటిలో ఏ ఒక్కటి సరిగ్గా లేకున్నా వాళ్ళ దృష్టిలో ఎట్లుంటాం మనం? మనల్ని చూడరు వాళ్ళు, పట్టించుకోరు వాళ్ళు. ఉన్నారు పత్రిసార్లు అవి చూస్తాం మనం. మన వాక్కు సరిగా లేకున్నా, మన జీవనోపాయం సరిగా లేకున్నా, మన కర్మ సరిగా లేకున్నా పత్రిచి పట్టించుకోడు. నువ్వు అంబానీ అయినా, అదానీ అయినా, టాటా అయినా పట్టించుకోడు అసలు. ఒక ఊరికి 100 వారాలు పోతున్నారు మాస్టర్లు. అంటే 100 వారాలు వచ్చి పొద్దుమూకులు చెప్పేనా అర్థమైతే లేదంటే మనం దున్నపోతులమా, భయపడలమా? ఆలోచించుకోవాలా లేదా? చూడండి, అంటే ఎంతకాలం రావాలి మాస్టర్ సీట్లు, ఎంతకాలం చెప్పాలి? అదే ఒక మాటలో చెప్తాడు బుద్ధుడు, పశువుకు పశుపతికి తేడాయే ధ్యానము. పశువుకు పశుపతికి, పశువు అంటే వాడి ఆధీనం, వాడి ఆధీనంలో వాడు లేడు, వాడి హృదయం ఆధీనంలో వాడు లేడు. చంచలంగా మనసు ఏం చెప్తే చేసుకుంటూ పోతున్నాడు పశువులాగా. పశుపతి అంటే తనలోని ఆ పశుతత్వాన్ని స్వాధీనం చేసుకొని ఆధీనంలో పెట్టుకొని పగ్గాలు తన చేతిలో పెట్టుకున్నాడు. పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతరేంద్రియం అన్నింటినీ తన ఆధీనంలో పెట్టుకున్నాడు. అంటే గుర్రాలంతా కట్టేసి పగ్గాల చేతులు పెట్టుకున్నాడా లేదా కృష్ణుడు? కృష్ణుడు రథం సరిగా నడిపిండు కాబట్టి యుద్ధం బాగా చేయగలిగిండు అర్జునుడు. మనం ముఖ్యంగా మన జీవితంలో అర్థం చేసుకోవాల్సింది ఈ అష్టాంగ మార్గంలోని ఈ 3 భాగాలను పరిశీలన చేయాలి, ప్రయోగం చేయాలి. దాన్ని మీ జీవితంలో ఆ అనుభవాన్ని మీరు సొంతం చేసుకోవాలి. ఎక్కడున్నా మనం ఇప్పుడు ఏ సబ్జెక్టు మాట్లాడుకుంటున్నాం? శీలం. నెక్స్ట్ సమాధి. మీకు అర్థమైంది కదా శీలం. ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా? అంటే ఏది కూడా మన స్వానుభవంలోకి రాకుండా, మనం ఆచరించకుండా ఇతరులకు బోధించకూడదు. మరి ఎట్లంటే పత్రి సార్ పోయి చెప్పమన్నాడు కదా సార్ అంటే మన బుద్ధిరానికే చెప్పమన్నాడు. ఇందాక చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఒక ఊరికి పోయినాము, నేనేమేమో మాట్లాడినా అనుకో, నాకంటే ఉద్దండులు ఉంటారు అక్కడ, ఊరికే ఉంటారు. వాళ్ళేం ధ్యానంలోకి వచ్చలేకపోయి ఉండొచ్చు. గత జన్మలో మహాయోగులు అయి ఉంటారు. వాళ్ళు నిశ్శబ్దంగా గమనిస్తుంటారు. వీడు ఏం మాట్లాడుతున్నాడు, వీడి ఆచరణ ఏంటి, ఆ వాక్కులోనే నోరు విప్పితే చాలు మనం ఏంటి అనేది చెప్పేయగలుగుతారు. మనకు శీలం ఉందా లేదా? మరి సరి చేసుకోవాలా లేదా? ఇది మనం ఈ శీలాన్ని ఏమేమి సరి చేసుకోవాలా? సంబంధించిన కర్మలు, సరైన జీవనము. అమ్మ ఇంకా సరైన వాక్కు. ఒకసారి ఆ అమ్మకి సార్ క్లాప్స్ ఇవ్వండి. మీ మస్తిష్కంలో ఇది ఎట్లా కూర్చోవాలంటే, ఇష్టమైన సినిమా పోతే ఇష్టమైన మాటలు, ఇష్టమైన పాటలు, ఇష్టమైన సన్నివేశాలు ప్రింట్ అవుతాయి. ఒక 10 ఏళ్ళ తర్వాత అడిగితే కూడా టక్ అని చెప్పేస్తాం ఆ సీన్ తర్వాత ఏముంది అనేది. అట్లా ప్రింట్ అవ్వాలి. అది శ్రద్ధ, అది తపన, దానినే తపస్సు అంటారు. అట్లా మీరు ప్రింట్ చేసుకోవాలి మీ బుర్రలో. శీలము అంటే సరి అయిన వాక్కు, సరి అయిన జీవనోపాయము, సరి అయిన కర్మ. ఈ మూడింటిని సరి చేసుకోకుంటే
సరికానివి ఎన్నో మన చుట్టూ ఎప్పుడూ ఉంటాయి ఈ రంగుల ప్రపంచంలో. సరికానివి ఎప్పుడూ రంగుల ప్రపంచంలో కూరలు చాచుకొని ఉంటాయి, పడగలు విప్పి ఉంటాయి. వాటి పట్ల అప్రమత్తులమై ఉండాలి, ఎరుకతో ఉండాలి. అందుకే పోలిక ఉండకూడదు. మన ఇంటి పక్కలోని పోల్చుకున్నామా, మన ఇంట్లో మన తమ్ముని అన్ననో పోల్చుకున్నామా, ఇంకా అంతే సంగతులు. మనకు మనం దూరం అవుతాము. మనకు మనం అంటే ఎవరికి? మన అంతరాత్మకు దూరం అవుతాము. అంతరాత్మకు దూరం అయితే అన్ని పోయినట్లే. ఇక ఆరోగ్యం పోతుంది, మనశ్శాంతి పోతుంది, సకల దుఃఖాలు బంధువులాగా మన ఇంట్లో ఒంట్లో తాండవం చేస్తాయి. మరి సమాధి, సరి అయిన శ్రద్ధ, సరి అయిన ఏకాగ్రత, సరి అయిన ధ్యానం. సమాధి అంటే ఏంటి? చచ్చిపోయిన తర్వాత బొద్దగడ్డలు పెట్టి పెద్దది కడితే అది కాదు సమాధి. పత్రిక కట్టించుకున్నట్లే మనం కూడా మన చేను ఒకటి మంచిది పాలరాయితో కట్టించుకుందాం, కొడుకులో చెప్తాం మనం. మంచిది కట్టాలి చూడు, వానికంటే బాగా కట్టాలి చూడు ఆయన, నా చివరి కోరికేది అని. లాభం లేదు, ఎవడు రాడు, కట్టిన కొడుకు కూడా రాడాడికి. కానీ పత్రిజీ దగ్గరికి, ఆ షిరిడి సాయి దగ్గరికి ప్రపంచం అంతా పోతుందా లేదా? సత్యసాయి సమాధి దగ్గరికి పోతారు, కానీ నీ సమాధి దగ్గరికి, నా సమాధి దగ్గరికి ఎవడు వస్తాడు? ఈ మధ్యలో ఈ జీవితం ఏమిటి, చావు అంటే ఏమిటి, వీటన్నింటికి సంబంధించిన సరి అయిన సంపూర్ణమైన పరిపూర్ణమైన సమాధానము ఎక్కడి నుంచి వస్తుంది? ఇది పుస్తకంలో చదివినాము, చదవగలుగుతాం, అందరూ చదవగలుగుతారు. అది విషయ జ్ఞానం అవుతుంది. కానీ మన విశ్వంలో నుంచి తెలుసుకోవాలంటే మొదలు సమస్త విశ్వంకు సంబంధించిన సమస్త మూలము ఇక్కడ పెట్టిరు. దీన్ని శూన్యం చేసుకుంటే ఈ 8 అంగాలను ఆధారం చేసుకొని ప్రయత్నం చేసి ప్రాక్టీస్ చేసి దాన్ని అనుభవసారంగా మనం చేసుకుంటే మీకు మళ్ళీ ప్రశ్న లేనటువంటి స్థితి వస్తుంది. ప్రశ్న పుట్టదు ఇంకా. అర్థమవుతుందా సార్ మేడం? ఈ తరాన్ని నీళ్ళలో దొబ్బినట్లు అనిపిస్తుందా ఏమన్నా? అష్టాంగ మార్గం అని ఒక బుక్ ఉంది, బద్రీ సార్ రాసింది. ఆ బుక్ చదవండి, లేదంటే యూట్యూబ్లో అష్టాంగ మార్గం అని సార్ కాన్సెప్ట్ ఉంది, వినండి. అవి రాసుకొని ఒక్కొక్కటి మిమ్మల్ని మీరు సెల్ఫ్ చెకప్ చేసుకోవాలి. ఎవరిని వారు సెల్ఫ్ చెకప్ చేసుకోవాలి. ఇది నేను ఆచరిస్తున్నానా, నా దృక్పథం ఎట్లుంది? దృక్పథం అంటే ఏంటి? ఓంకారేశ్వరం పోవాలి పౌర్ణమి ధ్యానంకు, బాగా మౌనంగా ఉండాలి, బాగా ధ్యానం చేసుకోవాలి, తక్కువ ఆహారం తీసుకోవాలి, అంటే మితంగా తీసుకోవాలి. ఆ సూర్యాస్తమయాన్ని గమనించాలి, సూర్యోదయాన్ని గమనించాలి, సత్సంగం జరుగుతుంటే శ్రద్ధగా వినాలి. ఇవన్నీ అనుకొని వస్తాం ఇక్కడికి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత జేబుల్లో ఒకటి పెట్టుకొచ్చుకున్నాం, లంగన్. సమస్త ప్రపంచాన్ని అంతా జేబులో పెట్టేసుకున్నాం. ఎవడో ఒకడు బెల్లు కొడతాడు మాట. ఇవన్నీ మర్చిపోతాం. ఓంకారేశ్వర ఆశ్రమాన్ని మర్చిపోతాం, ఆ పరమశివుడి పరమ ప్రకృతి కూడా ఈ నల్లమల్ల ప్రకృతిని మర్చిపోతాం, ఈ ఏకాంత ప్రదేశాన్ని మర్చిపోతాం. అసలు ఇక్కడ ఉన్నవన్నా ఎరకనే మనకు ఉండదు. మళ్ళీ సంతలు ఉన్నట్లే ఎత్తడం అయిపోయి, వాడు ఏదో చెప్తే లోపల నుంచి వస్తాడు వీరప్పనో సద్దాం హుసేనో అంగుళీమారుడో రావణాసుడో జనిస్తాడు. ఇంకా వేగం పెరుగుతుంది దీనికి. ఎక్కడ ఉంటారు ఇప్పుడు? అందరు మనలోనే ఉండాలి కదా. ఉందాం అనుకుని వచ్చినా కానీ ఫోన్ వచ్చింది, పోవాలి. సార్ అర్జెంట్ ఫోన్ వచ్చింది సార్, తినేసి వెళ్ళిపోతా సార్. ఎంతకాలం ఇట్లా రావాలో మనం ఇక్కడికి? తోడు ఎంత పెడతారు పాలల్లో? అందుకే రమణ మహర్షి ఏం చెప్పిండు? గురియే గురువు.
ఏంటి? గురియే గురువు. నీకు గురి ఉంటే దీనికి పెద్ద 12 ఏళ్ళ తపస్సు చేయాలన్నా. వానరుడు వాయుపుత్రుడు ఆంజనేయ స్వామి. వానరుడు అంటే పోతిలాంటి మనసు, వాయుపుత్రుడు అంటే సరైన గురువు దగ్గరికి చేరిండు, శ్వాస మీద ధ్యాస. వాయుపుత్రుడు అంటే ఇంకా ఆంజనేయ స్వామి అయినట్లే కదా. ఆంజనేయ స్వామి గురి ఎట్లుంటుంది? దేని మీద ఉంటుంది? ఆంజనేయ స్వామి గురి దేని మీద ఉంటుంది? రాముడు ఎప్పుడు నోరు విప్పుతాడు, ఏం చెప్తాడు నాకు? ఆయన కంటి సైగ ఏంటి? రాముడు చెప్పిండంటే మళ్ళీ నాకు ఇది నేను చేస్తున్నా లేదని డౌట్ వస్తుందా? మనందరికి ప్రతిసారి ఏదైనా మాట చెప్తే డౌట్ ఉంటుందా? ఆ మూలమల మీద నిలబడి ఇక్కడ మన పొలం ఉంటుంది, ఆశ్రమం వస్తుంది, 18 పిరమిడ్లు కట్టాలి, పోనీ వెతకండి, ఆ మధ్యలో ఎక్కడో ఉంటుందో చూడండి అంటే, మరి ఆ రోజున్న పరిస్థితుల్లో మరి రవి సారు, ఈశ్వరయ్య సారు, ఈ కోకిస్క గోటంగాడు, ఇంతమంది మీ అందరి సపోర్టుతో, ఇక్కడ లేని వాళ్ళ ఎందరి సపోర్టుతో దీన్ని సృష్టించుకున్నామా లేదా? సృష్టించుకున్నామా లేదా? అంటే ఈ విజయం అంతా ఎవరు చూసిండ్రు? మరి చూడండి, ఆయన ఎంత గొప్ప ద్రష్టనో మనం అర్థం చేసుకోవాలి. మరి మీ అందరికి సమాధి కావాలన్నా అవుతా? బిచ్చగాళ్ళలాగా ఇంకా బయట నెట్లు ఆడుకుంటూనే ఉందామా? మిమ్మల్ని రెచ్చగొట్టాలని అనిపిస్తుంది నాకు. ఇట్లా బిచ్చగాళ్ళలాగా ఉందామా మనం? షిరిడి సాయిబాబా పోతే పుట్టపర్తి సాయిబాబా వస్తారు, పుట్టపర్తి సాయిబాబా పోతే కడతాల సాయిబాబా వస్తారు. మన బతుకంతా ఈ సాయిబాబాలను అడుక్కోవడమేనా? మనం ఎప్పుడు సాయిబాబా కావాలి? కాబట్టి ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోండి. మీరు నిర్ణయించుకుంటే, మీకు గురి ఉంటే, మీ పట్ల మీకు ప్రేమ ఉంటే, మీ పట్ల మీకు ఇష్టం ఉంటే, భగవంతుడి పట్ల భక్తి ఉంటే, మన భక్తి అంటే విగ్రహం మీదకి పోకండి, భగవంతుడు అంటే మన లోపల ఉంటే అంతరాత్మ. ఏమంటాడు? స్వస్వరూపానుసంధాన భక్తి రీత్య విధీయతే. నీ స్వరూపమే, నీ స్వరూపాన్ని దర్శించే ప్రయత్నం చేయడమే భక్తి, విగ్రహాన్ని దర్శించడం కాదు. కాబట్టి మీరు కనుక ఈ సమాధి ఈ 3 పొందితే ఏం లాభము? బుద్ధుడు జీవితం అంతా సాధన చేసి ఈ ప్రపంచం అంతా కాలినడకన తిరిగి ఎన్నో కష్ట నష్టాలు, ఎన్నో మానవమానాలు పడి ఆయన సృష్టిస్తున్న ఆరామాలనంతా అంటిపెడుతుంటే ఏం చేయాలబ్బా? భవిష్యత్ తరాలకి ఎట్లా అందించాలి దీన్ని? ఈ శరీరం ఎట్లా పోతుంది? ఇందాక సార్ చెప్పిండు కదా, రోగాలు ఎట్లా తగ్గించుకోవాలని. తగ్గుతాయా రోగాలు? నేను అంటే ఏంటి? మరి దేనికి రోగం తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం మనం? మరి మనం శరీరమా? రమణ మహర్షి భరించింది కదా. అది అర్థం చేసుకోవాలి. దిగడం లాంటిది. ఓ చెరువులో ఒక ముసలి ఉంది అంటే దాని దరిదాపులో పోదని బోర్డులు పెడతారు. కానీ ఇక్కడ ఏమైతుంది? ఎన్నో ముసళ్ళు ఉన్నాయి, లెక్క తెలియదు. దాంట్లో జీవనం చేయడము. ఏంటివా ముసళ్ళు? అమ్మ ఒక ముసలి, నాన్న ఒక ముసలి, పెళ్ళాం ఒక ముసలి, మొగుడు ఒక ముసలి, పిల్లలు ఒక ముసలి, ధనము ఒక ముసలి, కీర్తి ఒక ముసలి, సమస్తము ఎన్ని ఉండవో తెలియదుగా. ఈ ముసళ్ళనన్నింటినీ దాటుకొని దీన్ని మాయం చేసుకుంటే అప్పుడు నేను ఈ శరీరం కాదు అన్న, ఈ శరీరం ఇంకా స్పృహ ఉండదు, ఆ ఎరుక ఉండదు. అందుకే రమణ మహర్షికి క్యాన్సర్ వస్తే ఏం చేసిండు ఆయన?
ఆయన చూసిన వాళ్ళు ఏడ్చిండ్రు, ఏడుపు ఆయనకు లేదు. దాంట్లో ఉండే పురుగును తీసి బయటేస్తే ఒరే బాబు ఏంద్రా ఆయన దాని జన్మస్థానంలో నుంచి దాన్ని తీసుకున్నావు అని తీసి అడుగుతున్నా మళ్ళీ లోపల వేసేసిన కుండులో. అంటే అప్పుడు మన జన్మస్థానంలో మనం ఉంటే పిల్లం కనిపించదు, పిల్లలు కనిపించరు, అనారోగ్యం కనిపించదు, కష్టం కనిపించదు, అవమానం కనిపించదు, ఏది కనిపించదు. ఆ పెయిన్ ఉండదు. ఉంటుంది మనసు ఎట్లుంటుంది, కాలి పేపర్ను కాల్చితే దానికి ఒక రూపం వస్తుంది, కానీ పట్టుకోనికి పోతే చేతికి రాదు, బూడిద అవుతుంది. అట్లా పిల్లం పట్టుకోనికి వస్తుంది కానీ రాడు చేతికి యోగి. అమ్మ పట్టుకోనికి వస్తుంది. ఆదిశంకరుడు వచ్చిందా? ఇక్కడ జగద్గురు ఆదిశంకరాచార్య సినిమా ఎంతమంది చూసింది? చేతులు ఎత్తండి చూసిన వాళ్ళు. దాంట్లో ఆదిశంకరుడు ముసలి పట్టుకున్నదని ఒక సన్నివేశం ఉంది. బాగా గుర్తు పెట్టుకున్నది. చిరంజీవి గురించి అడిగితే చెప్తారు వీళ్ళు ఈ అష్టాంగ మార్గాన్ని తన సమాధి స్థితిలో నుంచి. కాబట్టి మనం కూడా ఈ భవిష్యత్తు తరాల కోసం అని వాళ్ళు చూపిన కరుణ ఉంది కదా, ఆ కరుణతో మనకి ఇచ్చింది. దాన్ని మనం అందుకొని మనం కూడా కరుణతో మన స్వానుభవాన్ని జోడించి ముందుండే భవిష్యత్తు తరాలకు ఇంకింత సులభంగా, ఎంత సులభము, ఆ రోజుల్లో దీన్ని అందుకోవడానికి అరణ్యాలు పట్టుకొని పోయారు, అడవులు పట్టుకొని పోయినారు, పర్వతాలు పట్టుకొని పోయినారు, గుహలలో జీవితకాలం పడి ఉన్నారు. ఒక గురువు ఏమైనా శుశ్రూష చేయమంటే కింద పాదాల దగ్గర నుంచి తల వెంట్రుకల వరకు సేవ చేసిండు. వాళ్ళు చచ్చిపోయేటప్పుడు ఎప్పుడో వెళ్ళే సేవలా ఏదో చెప్పేటోళ్ళు, ఇన్నోరికే వినిపించదు. కానీ పత్రిజీ ఏం చేసిండు? 7 కొండలు ఎక్కి పూతలు పెట్టిండు. శ్వాస మీద ధ్యాస ఏం లేదురా బాబు అని రహస్యం బట్టబయలు చేసిండు. కాబట్టి గట్టిగా ఒకసారి పత్రిజీ గారికి క్లాస్ ఇంకా ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి నేను ఇందాక చెప్పిన కదా, మాట్లాడాలంటే అసహ్యం వేస్తుంది. బాగా మాట్లాడారు సార్. క్లాస్ ఇద్దాం. అవును సార్. అదే వీరబ్రహ్మం గారు చెప్తారు, మాటలాడుటొకటి మనసులోనొకటి, ఒడలి గుణం అదొకటి, నడత ఒకటి, ఇటులుండగా తాను ఎట్లు కలుగు ముక్తి. మాటలాడుటొకటి మనసులోనొకటి, ఒడలి గుణం అదొకటి, నడత ఒకటి, ఇట్టులుండగా తాను ఎట్లు కలుగు ముక్తి. ఎవరు అడ్డము ముక్తికి? ఎవరికి వారే. నీ ముక్తికి నీ గురువు అడ్డం కాదు, నీ శిష్యుడు అడ్డం కాదు, నీ పిల్లం అడ్డం కాదు, నీ మొగుడు అడ్డం కాదు, మీ అమ్మ అడ్డం కాదు, నీ దగ్గర ఉండే ధనము అడ్డం కాదు, నీ దగ్గర ధనం లేకపోవడం అడ్డు కాదు. ఆ రోజు బుద్ధుడు ఎలాంటి కరుణ చూపి భవిష్యత్ తరాలకు అందించే ప్రయత్నం చేసిండో, ఈ రోజు పత్రిజీ కరుణతో మరింత సులభతరం చేయడానికి అడవుల్లోకి పోయి నా బిడ్డలు ఆ దోమలతో కల్పించుకొని, ఆ చీమలతో కల్పించుకొని ఆ ఆయాస పడకూడదు అని ఈ అడవికి దగ్గరగా, ఈ ప్రకృతికి దగ్గరగా ఇట్లాంటి ఆశ్రమాలు ఉంటే, అంటే మనల్ని ఇంట్లో నుంచి బయటికి రావడానికి ఒక ప్రయత్నం ఇది. ఆశ్రమాలలో ఏం లేదు. మీరు ఈ ఆశ్రమంలో ఏదో ఉంటే ఇక్కడ 3 రోజులు, ఇందాక సార్ చెప్పినాడు, ఆశిస్తారు ఇక్కడ 3 రోజులు ఉంటే రోగాలన్నీ తగ్గుతాయి. ఉత్తది ఇదంతా మీరు నమ్మేరు కదా. నిజం చెప్తున్నా, సీరియస్గా చెప్తున్నా నేను. అమ్మా సీరియస్గా చెప్తున్నా, మీరు దయచేసి ఇదంతా బిస్కెట్లు. అమ్మ నాయన బడికి బిస్కెట్లు ఇస్తారు చూడండి, అట్లా బిస్కెట్లు ఈడ వచ్చి ఉంటే ఏం లాభం లేదు. ఈడ వచ్చి ఈ అష్టాంగ మార్గంలో దేనో ఒకదాన్ని పట్టుకొని అప్లై చేసుకోవాలి మన మీద మనము. ఒకవేళ ధ్యానం చేస్తే రోగమే తగ్గిపాటు అయితే ఆ పతంజలి, ఆ బుద్ధుడు అట్లే ఉండాలి కదా, వాళ్ళ శరీరాలు ఉండాలా లేదా? ఈ ప్రశ్న వేసుకోవాలా లేదా?
అందుకే ఓషో జీవితం అంతా ఏం చెప్పాడు? ప్రశ్నించండి, చెప్పేవాడిని ప్రశ్నించండి, గుడ్డిగా వినకండి. ఏం చెప్తే అది నమ్మేయడమేనా? ప్రశ్నించాలి కదా. అంటే ఎవరిని ప్రశ్నించాలి? ఎవరిని వారు లోపల ప్రశ్నించుకోవాలి. అరే మరి వీళ్ళు ధ్యానం చేస్తే రోగాలన్నీ తగ్గుతాయి, ఎంతకాలమైనా బతకొచ్చు అంటున్నారు కదా, మరి బుద్ధుడి శరీరం ఏడుంది, కృష్ణుడి శరీరం ఏడుంది? అట్లా బతుకున్నారు, అట్లా ఉంటారు అది. కాబట్టి మనం శరీరం కాదు, మనం ఆత్మ అనేదానికి ఇది నిదర్శనము. ఈ వాతావరణంలో పత్రిజీ అనుక్షణం ఇదే ప్రయత్నం. ఆయన ఎంత ప్రయత్నం అంటే ఈ భూమండలం మీద ప్రతి తండాలో, ప్రతి గూడెంలో, ప్రతి పల్లెటూరులో, ప్రతి మహానగరంలో పిరమిడ్ ధ్యాన కేంద్రాలు రావాలి, ఆశ్రమాలు రావాలి. ఎందుకు కలగన్నాడు అంటే, ఇంట్లో ఇవి చేస్తామంటే అమ్మ అన్న అడ్డుపడుతుంది, ఆశంకరుడికి అడ్డుపడినట్టు, నాన్న అడ్డుపడతాడు, ప్రహ్లాదుడికి అడ్డుపడినట్టు. అట్లా ఎవరికైనా ఏదో ఒకటి, ఎందుకంటే ఒక ఇంట్లో నలుగురు ఉంటే అందరూ ఒకే చైతన్య స్థితిలో ఉండరు, కాబట్టి ఎవరో ఒకరు అడ్డుపడతారు. ఫస్ట్ అక్కడి నుంచి కనీసం నెలలో 2 రోజులు, పౌర్ణమి రోజు, అమావాస్య రోజు, మీకోసం మీరు కనుక ఇట్లా ఆశ్రమం ఎక్కడికైనా వెళ్ళండి, ఓంకారేశ్వరనే అని కాదు, మహేశ్వర పిరమిడ్కి వెళ్ళండి, ఉమామహేశ్వరంకి వెళ్ళండి. ఈ జ్ఞానం చెప్పేవాళ్ళు ఉంటే, ఈ వాతావరణాన్ని డిస్టర్బ్ చేయని వాళ్ళు ఉంటే ఎక్కడికైనా వెళ్ళండి. వెళ్ళి ఇవి పట్టుకోవాలి, ఈ అష్టాంగ మార్గాన్ని పట్టుకోవాలి. జ్ఞానాగ్ని అనలేదు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానం అనే అగ్నిలో నీ యొక్క సంచిత కర్మలు, ప్రారంధ కర్మలు, ఆగామి కర్మలు సమస్తము భస్మం అవుతాయి. దాని పత్రిక ఏం చేసిండు? ధ్యానము వల్లనే జ్ఞానము, జ్ఞానము వల్లనే ముక్తి. రోగం నుంచి విడుదల కావాలన్నా లేదా? దుఃఖం నుంచి విడుదల కావాలన్నా లేదా? మాట్లాడట్లేదు. దేని నుంచి? రోగం నుంచి, దుఃఖం నుంచి. అజ్ఞానం నుంచి, బంధం నుంచి, జైల్లో పోయి ఖైదీలను అడిగితే జైల్లో నుంచి విడుదల కావాలన్నా లేదా అంటే ఎట్లుంటది? వద్దని ఎవరన్నా అంటారా? మరి మీరు కొంతమంది అంటలేరు. సో ఫ్రెండ్స్, ఒక్కసారి బుద్ధుడి అష్టాంగ మార్గానికి, పత్రిజీ పిరమిడ్ జ్ఞాన నవరత్నాలకు, శ్రీ ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్ ధ్యాన శక్తి మహాక్షేత్రానికి, క్షేత్ర నిర్వాహకులకు గట్టిగా క్లాప్స్ ఇద్దాం. ఓకే, థ్యాంక్ యూ.